జై శ్రీరామ్. నమో కనకదుర్గ. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మే నెల మాస ఫలితాలు 2024 సంవత్సరంలో మే నెల ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాన్ని తెచ్చిపెట్టబోతోంది? గోచర గ్రహస్థితుల సంచారం ఎలా ఉంది? అన్నిటికంటే ముందుగా ప్రథమంగా అన్ని రాశుల్లో ప్రథమ రాశి అయిన మేషరాశిలో రవి శుక్రుల సంచారం జరుగుతూ ఉంది. అలాగే వృషభ రాశిలో గురు భగవానుడి సంచారం జరుగుతుంది. మేషరాశిలో ఉన్న రవి సూర్యనారాయణమూర్తి మే 15వ తారీఖు నుంచి మేషరాశి నుంచి వృషభ రాశిలోకి వెళ్తూ ఉన్నారు. కన్యా రాశిలో కేతు భగవానుడి సంచారం, శనైశ్వరుడి సంచారం కుంభరాశిలో, అలాగే మనకి మీనరాశిలో కుజుడు బుధుడు రాహువు వీళ్ళ ముగ్గురు సంచారం జరుగుతూ ఉంది. బుధుడు 11వ తారీఖు నుంచి మీనరాశి నుంచి మేషరాశిలోకి వస్తాడు. శుక్రుడు కూడా ఈ నెల 20వ తారీఖు నుంచి మేషరాశి నుంచి వృషభ రాశిలోకి వెళ్తాడు. అంటే ఆయన స్వస్థానానికి ఆయన వెళ్తూ ఉన్నారు. అక్కడ గురు భగవానుడికి ఆతిథ్యం ఇవ్వడానికన్నా అనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడే కదా గురు భగవాను ఈ నెలలోనే కదా వచ్చింది. గురు భగవానుడికి ఆతిథ్యం ఇవ్వడానికి ఆయన రాశిలోకి వెళ్ళాడు. ఇది ఒక మంచి శుభ పరిణామము. అక్కడ సూర్యనారాయణమూర్తి కూడా ఈ మాసం మధ్యలో రావడము, 20వ తారీఖు నుంచి శుక్రుడు కలవడము, ఇదంతా చాలా మంచి శుభ పరిణామాలకి అంటే ఇది శుభగ్రహ స్థితి అని చెప్పాలి. ఈ శుభగ్రహ స్థితి ద్వాదశ రాశి వాళ్ళకి ఎలాంటి ఫలితం ఇస్తుంది ఈ విషయం మనం చూద్దాము. అయితే ఈ విషయం చూడటానికి ముందుగా ఇక్కడ ఒక విషయం మనం తెలుసుకోవాలి. ఆ విషయం ఏంటంటే రవి గురు శుక్రులు వీళ్ళ ముగ్గురు కలిసి కాలపురుషుడు కుండలిలోంచి 2వ స్థానమైన వృషభ రాశిలో సంచారం. ఇప్పుడు శుక్రుడి రాశి అయిన తులారాశిలో సూర్యనారాయణమూర్తి నీచ పొందుతాడు. అలాగే గురు భగవానుడి యొక్క రాశి అయిన మీనరాశిలో శుక్ర భగవానుడు వృత్తి పొందుతాడు. ఇక్కడ చూసారు ఆ కాంబినేషన్ ఎలా ఉందో. రవి గురుడు శుక్రుడు. గురు భగవానుడి రాశిలోనేమో శుక్ర భగవానుడు ఉచ్చ పొందుతాడు. శుక్ర భగవానుడు రాశిలోనేమో సూర్యనారాయణమూర్తి నీచ పొందుతాడు. సో ఇప్పుడు ఈ కాంబినేషన్ అనేది చాలా ఫలితాన్ని మనందరికీ సూచిస్తుంది ఈ మాసము. ఆ ఫలితాలు ఏంటో మనం చూద్దాము. అయితే ఈ ఫలితాల నుంచి ఒకవేళ అడ్వర్స్ రిజల్ట్స్ ఉంటే వాటి నుంచి అడ్వర్స్ రిజల్ట్స్ అని కాకపోయినా మంచి రిజల్ట్స్ అయినా ఒకవేళ జన్మజాతకం సహకారంగా లేకపోతే పూర్తిగా అందుకోలేరు. కాబట్టి అందుకోవడానికి ఏం పరిహారం చేయాలో అది కూడా మనం చివరిలో తెలుసుకుందాము. ఇవి ఇప్పుడు ఈ వారం ఉన్న గోచర గ్రహస్థితులు. ఇప్పుడు మనం ఫలితాలు తెలుసుకున్నాం. ఈ గోచర గ్రహస్థితులు ద్వాదశ రాశుల వాళ్ళకి కూడా ఎలాంటి ఫలితాన్ని తెచ్చిపెట్టబోతూ ఉంది ఈ విషయాన్ని ఈ తదితర అంశాన్ని మనం తెలుసుకుందాం. కన్యారాశిలో పుట్టిన వాళ్ళకి మీకు నవమ స్థానం చాలా బలంగా ఉంది. నవమ స్థానం బలంగా ఉండడం వల్ల డబ్బులు ఖర్చు అవుతాయి. కొన్ని డబ్బులు అనుకోకుండా పోతాయి. కానీ పోయినాయిలే మనశ్శాంతి దొరికిందని అనుకుంటారు, సంతోషపడతారు. చాలా విషయాల్లో గోల్డ్ ఆర్నమెంట్స్ మీరు కొనుక్కోవడానికి అవకాశం ఉంది ఈ మాసంలో మీరు. కానీ మీకున్న గోల్డ్ని భద్రపరచుకోవాలి. లేకపోతే కొంచెం గోల్డ్ ఆర్నమెంట్స్ కనిపించకుండా పోవడం అయితే ఉండదు. ఒక రోజంతా ఎత్తుక్కుంటే దొరుకుతాయి. అందువల్ల గోల్డ్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి మీరు. పోయే అవకాశం ఉంది కాబట్టి, అంటే పోదు, కనిపించదు. ఒక 2 రోజులు ఎతికితే అప్పుడు దొరకవచ్చు. లేదా మీ జన్మజాతకం బాగుంటే ఒకటే రోజులో దొరకవచ్చు. సో మీకున్న గోల్డ్ ఆర్నమెంట్స్ని చాలా భద్రపరచుకోండి ఈ మాసము. లేకపోతే ఆ తర్వాత ఏంటంటే కనిపించలేదని అనుకుంటారు. దొరుకుతాయి కానీ కనిపించలేదన్న టెన్షన్ ఉంటుంది కదా. అందువల్ల ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఏదైనా గోల్డ్ ఆర్నమెంట్స్ తీసుకుంటారు ఈ మాసము, చిన్నదవ్వచ్చు పెద్దదవ్వచ్చు, ఈ మాసం తీసుకుంటారు. ఈ మాసం గురుదేవుల ఆశీస్సులు మీకు చాలా బాగా ఉన్నాయి. గురుదేవుని ఆశీస్సులు మీకు చాలా బాగా ఉండడం వల్ల మీకు బయోలాజికల్ గురువులు కావచ్చు, లేదా దత్తుడు ఇలాంటి వాళ్ళ ఆశీస్సులు, శ్రీకృష్ణ పరమాత్ముడు ఇలాంటి వాళ్ళ ఆశీస్సులు మీకు చాలా బాగా అందుతాయి. ఇలా అందడం వల్ల ఏంటంటే మైండ్ అంతా చాలా ప్యూర్గా క్లీన్గా ఉంటుంది. ప్రపంచాన్ని అంతా కూడా చాలా బాగా చూస్తారు. అంటే ఏది శాశ్వతం కాదు కదా, దేనికోసం ఎందుకు పాకులాడటము, ఒక రకంగా తత్వజ్ఞానం వస్తుంది ఈ మాసంలో కన్యారాశిలో పుట్టిన వాళ్ళందరికీ. ఈ తత్వజ్ఞానం రావడం వల్ల ప్రాక్టికల్గా మీ పనులు మీరు చేసుకుంటూ వెళ్ళిపోతారు. దేని గురించి బాధపడరు చాలా చక్కగా. అందువల్ల ఏంటంటే మనసులో టెన్షన్స్ బాధ లేకుండా చేసే పనులు చాలా బాగా కుదురుతాయి. అలా ఈ మాసం మీకు చాలా బాగా కుదురుతుంది.
అందరితోటి చక్కటి సఖ్యత ఉంటుంది. మీ బంధువర్గం వాళ్ళతోటి మంచి సఖ్యత ఉంటుంది. మీ సోదరులతోటి మీకు మంచి సఖ్యత ఉంటుంది. ఇరుగు పొరుగు వారితోటి కూడా చాలా మంచి సఖ్యత మీకు ఈ మాసంలో ఉంటుంది. వ్యాపారస్తులకి మంచి శుభ సమయం, చాలా మంచి శుభ సమయం వ్యాపారస్తులకి ఈ మాసము. ఒక రకంగా ఇప్పటిదాకా మీకు వచ్చిన ఆదాయం కంటే కొంచెం ఈ మాసం చాలా ఎక్కువ ఆదాయం మీకు వస్తుంది. ఉద్యోగస్తులకి కూడా అట్ ద సేమ్ టైం చాలా మంచి శుభ సమయం ఉద్యోగస్తులందరికీ. అయితే ఉద్యోగస్తులకి కొంచెం ఆరోగ్య సమస్యలు వచ్చే ఛాన్స్ ఉంది. ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలంటే ఆరోగ్య సమస్యలు వ్యాపారస్తులకి రావు, ఉద్యోగస్తులకు వస్తాయి. అందువల్ల ఉద్యోగస్తులు మీరు మితిమీరి పని చేయకుండా, లేదా మీరు తీసుకున్న డైట్లో కొంచెం జాగ్రత్తగా ఉండి, ఇప్పుడు మనకు వచ్చేది మండుటి ఎండలు, సో మరీ ఎండల్లో వెళ్ళకుండా కొంచెం ఇలాంటి ఎండల్లో వెళ్ళేప్పుడు తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఇవన్నీ తీసుకుంటే మీరు సిక్ అయ్యే ఛాన్సెస్ లేదు. అలా కాకుండా వెళ్తే కనుక కొంచెం అడ్డం పడే అవకాశం ఉంది. అందువల్ల కొంచెం ఈ ఒక్క విషయంలో ఉద్యోగస్తులు ఒక్కళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మిగతా వాళ్ళకి ఈ విషయం వర్తించదు. ఇంకా మిగతా విషయాలు అంతా బాగుంది. సీనియర్ సిటిజన్స్కి బాగుంటుంది. మీ సంతానానికి మంచి శుభ సమయం. అసలు సంతానానికే మెయిన్ శుభ సమయం అని చెప్పాలి కన్యా రాశిలో పుట్టిన వాళ్ళు. ఎందుకంటే గత 4-5 నెలలుగా సంతానం గురించి తీవ్ర అసంతృప్తి. వాళ్ళ మొండి వైఖరి కావచ్చు, లేదా వాళ్ళ మొండి వైఖరి అని కాదు, వాళ్ళ గురించి ఏదో ఒక బెంగ ఉంటుంది లోపల. అది ఈ మాసం నుంచి తీరుతుంది. అమ్మయ్య అని అనుకుంటారు డెఫినెట్గా. మీరు సంతానం కోసం ప్రయత్నిస్తూ ఉన్నా మీరు అమ్మయ్య అనుకుంటారు. ఎందుకంటే మీరు చేసే ప్రయత్నం సఫలీకృతం అవుతుంది కాబట్టి. సో ఇలాగా అన్ని శుభ ఫలితాలే మీ కన్యా రాశి వాళ్ళకి ఈ మాసం ఉంది. ఇప్పుడు మనం పరిహారం చూద్దాము. ఈ పరిహారం ఏంటంటే ఈ మాసం అంతా కూడా మనకి 15వ తారీఖు నుంచి వృషభ రాశిలోకి సూర్యనారాయణమూర్తి, 20వ తారీఖు నుంచి శుక్రుడు గురుడితోటి కంజాయన్ అవుతూ ఉన్నారు. మొదట్లో మనం చూసాం కదా, వీళ్ళ ముగ్గురు కలయిక విశేషం అని చెప్పి. సో ఇప్పుడు దీన్ని మనం ఒడిసి పట్టుకోవడానికి, ఇది ఇచ్చే అడ్వర్స్ రిజల్ట్స్ నుంచి తప్పించుకోవడానికి, అలాగే ఈ యోగము ఇచ్చే 3 గ్రహాలు కలవడం అంటే ఒక యోగం, ఇచ్చే యోగాన్ని ఒడిసి పట్టుకోవడానికి ఎలాంటి పరిహారాలు చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. గోసేవ చేయడం చాలా ఉత్తమం ఈ మాసం అంతా కూడా. ప్రతిరోజు ఉదయాన్నే లేవగానే గోమాత 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 అని మనసులో స్మరించుకోవడము. అలాగే మీరు స్నానం చేసిన తర్వాత గోశాలలకు వెళ్ళి గోవుకి ఏదో ఒకటి తినిపించడం. మీ ఇంటి దగ్గర గోవులు వచ్చాయి అంటే ఇది ద్వాదశ రాశుల వాళ్ళకి వర్తిస్తుంది. గోవులు వచ్చాయంటే వాటికి ఏదో ఒక ఆహారం పెడితే చాలా మంచిది. ఈ వారం మీరు పెట్టే ఆహారము సాక్షాత్తు గోవుల ద్వారా దేవతలు తీసుకుంటారని చెప్పి అర్థము. ఏదైనా హోమాలు చేయించుకుంటే చాలా మంచిది ఈ వారము. ఈ మాసము ఏదైనా ఒక హోమం చేయించుకుంటే మంచిది. అలాగే ఈ మాసంలో పితృ కార్యక్రమాలు చేయించుకుంటే, సూర్యనారాయణమూర్తి పితృకారకుడు, ఈ మాసంలో పితృ కార్యక్రమాలు చేస్తే చాలా మంచిది. పితృదేవతలు ఆశీస్సులు చక్కగా అందే శుభ సమయంలో మనందరం ఉన్నాము. అందువల్ల పితృ కార్యక్రమాలు చక్కగా మీరు చేయించినా సరే, లేదా మీ తరఫున ఎవరైనా చేయిస్తానన్నా వాళ్ళతోటైనా సరే మీరు చేయించుకుంటే కనుక చాలా అంటే చాలా చక్కటి శుభ ఫలితాలు వస్తాయి. కాలపురుషుడు కుండలిలో 2వ స్థానం అంటే ధనస్థానంలో శుక్ర భగవానుడు రాష్ట్రాధిపతి ఉన్నాడు. అలాగే డబ్బులనిచ్చే దాత గురు భగవానుడు ఉన్నాడు. అంటే అదృష్టం, లక్ అంటారు కదా, లక్కనిచ్చే దాత గురు భగవానుడు ఉన్నాడు. ఐశ్వర్యాన్ని కూడా సూర్యనారాయణమూర్తి ప్రసాదిస్తాడు. సత్రాజిత్తుకి ఎలాగైతే సమంతకు మనని ప్రసాదించాడో అలా ఆయన మనం ఎలా ఆరాధిస్తే అలా మనకి ఫలితాలు ఇస్తారు. అలాంటి సూర్యనారాయణమూర్తి కూడా వృషభ రాశిలో ఉండడం వల్ల పితృ కార్యక్రమాలు విరివిగా చేయాలి. మీరు చేయలేకపోయినా మీకు తెలిసిన వాళ్ళు చేయిస్తుంటే చేయించండి. అలాగే గోసేవ చేయండి. గోమాతకి ఏదైనా పెట్టడానికి ప్రయత్నించండి. గోమాత 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 అనే రోజు లేవగానే ఉదయం 3 సార్లు అనుకోండి. అలాగే దాంతోపాటు ఈ మాసం అంతా కూడా శ్రీ సూక్తం వినండి. రోజు కనీసం ఇంట్లో 3 సార్లు. మీరు యూట్యూబ్లో వింటారా, ఎలాగైనా సరే ఒక 3 సార్లు శ్రీ సూక్తం వినడానికి ప్రయత్నించండి. ఇవన్నీ కూడా ద్వాదశ రాశుల వాళ్ళకి లక్ష్మీ కటాక్షాన్ని తెచ్చిపెట్టే పరిహారాలు. ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా అన్నీ చేయడానికి ప్రయత్నించండి, లేదా కనీసం వీటిలో ఏదో ఒకటన్నా చేయడానికి ప్రయత్నించండి. తద్వారా చక్కగా లక్ష్మీ అమ్మవారి ఆశీస్సులు, ఆ లక్ష్మీ అమ్మవారి శ్రీలక్ష్మీ అమ్మవారి కటాక్షం అందుకోండి. మంగళం. నమో భగవతే వాసుదేవాయ.